చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి అన్న 2 డైలాగులు చెప్పండి, ఎక్కువ వద్దు. అంటే మా ఫ్యామిలీస్‌లోనా? మిమ్మల్ని అబ్జర్వ్ చేసే. బేసికల్‌గా మనం వెళ్తున్నప్పుడు యాహ్! ఒక యూత్ ఎప్పుడైనా సరే ఓకే. నార్మల్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్ మీలాగా అంటే స్టడీస్ ఆపేసో లైక్ ఇట్లా హ్మ్. ఒకటి చేస్తానంటే ఏంటి వాళ్ళు చెప్పిన 2 డైలాగ్స్ డైరెక్ట్ మా అమ్మ దగ్గరికెళ్ళి చెప్పారండి. నీ ఒకసారా? నీ కొడుకు వేస్ట్ గాడు హ్మ్. ఇంటర్నెట్ షాప్ పెట్టాడు అక్కడెళ్ళి. అసలేంటి ఇంటర్నెట్‌లో ఏమేమి ఉంటాయో తెలుసా అసలు? ఆ! ఆ ఏజ్‌లో చేసే పనులు అవన్నీ వాళ్ళు. అసలేముందో వాళ్ళు జూసుండరు. చుట్టుపక్కల కమ్యూనిటీ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, కామన్‌గా ఒక హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ ఇప్పుడున్న జనరేషన్‌లో అయినా, అప్పుడున్న జనరేషన్‌లో అయినా ఫస్ట్ మీరు మ్యాటర్ చెప్పండి. ఇదొద్దు మాకు. అప్పుడు ఏమైందో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏముంది పరగ తీసుకొని కొడతారు. అంతకు మించి ఏం చేస్తారండి. బేసిక్‌గా అదేగా ఓకే. జరిగేది. కొట్టిన ఆఫ్ కోర్స్. తర్వాత ఓకే. సరే నువ్వు దీనిలో ఇంట్రెస్టెడా? అంటే మా అమ్మ ఎప్పుడూ కూడా అరె! నువ్వు దీనిలో ఉండొద్దు. ఇది చెయ్యొద్దు. ఇలా ఉండొద్దని ఎప్పుడు చెప్పలేదు. ఓకే. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా, హ్మ్. రేపొద్దున నీకు ఫ్యూచర్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు నన్ను పాయింట్ ఔట్ చేయొద్దు. నిన్ను మంచిగా చదివిస్తా. నేను చేయగలిగేదేంది మంచిగా చదివించడం. నేను చదివిస్తా. హ్మ్. మంచిగా చదివిస్తా. మంచి పొజిషన్‌లో ఉండాలని నేనేం చేయాలో అది నీకు చేసి పెడతా అని చెప్పేది.